ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో ₹1 కోటి వ్యయంతో సఫారీ బ్యాటరీ వాహనాలను అర్బన్ పార్క్ నుండి జంతువులు బయటికి వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన లింక్ ఫెన్సింగ్ వర్క్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అలానే టింబర్ డిపోలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్ పోడియం ను ప్రారంభించి అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జలగం వెంగళరామును చూసి రాజకీయాలకి వచ్చానని, ఆయన చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లిని ప్రాణం ఉన్నంత వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా సత్తుపల్లిలో అభివృద్ధిని పరమావధిగా పాటిస్తానని అన్నారు. సత్తుపల్లిని నా జీవితంలో మరవను అని చెప్పి కూడా ఈ సందర్భంగా అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ శాసనసభ్యుడైనా ఉండొచ్చు, ఏ పార్లమెంటు సభ్యుడైనా ఉండొచ్చు, కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు. అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు, అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా, గ్రీన్ ఫీల్డ్ హై లెవెల్ కెనాల్ అలైన్మెంటా, రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా, అన్నింటినీ కూడా నేను సత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం, నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి సత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం, మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం, తర్వాత ఎన్సూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళం,